పబ్లిసిటీ పెంచండి. ఆ, ప్రైస్ మనీ 10 లక్షలు అని పెద్ద పెద్ద అక్షరాలతో వేయించండి. అప్పుడు అందమైన జాంపల్లే కాదు, ఏకంగా జామ తోటలే వస్తాయి. అందులో నుంచి నా మనసును గుచ్చే అందాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా? ఓకే సార్. ఈ రాజపుష్పాన్ని మైమరిచిపోయేలా చేసే మంత్రపుష్పం ఎక్కడుందో. నీకిష్టమైన ట్రావెల్ ఫీల్డ్లో ఒక మెట్టు ఎక్కేవని చాలా హ్యాపీ ఫీల్ అయ్యానురా. కానీ నీ లైఫ్ మళ్ళీ మొదటికొచ్చింది. నీకు నేను ఏదో ఒక విధంగా కారు కొనిచ్చి నా భర్తని అందరి ముందు, మా వాళ్ల ముందు గర్వంగా నిలబెట్టాలని ఉందిరా. అందుకు ఆ దేవుడు నాకు ఏదో ఒక రూపంలో అవకాశం ఇస్తే బావుణ్ణు. తన సొమ్ము సోమవారం, మంది సొమ్ము మంగళవారం అన్నట్టు ఎందుకంత కక్కుర్తిగా తింటున్నావు? నీ దగ్గర నుంచి ఎవరో లాక్కొని తింటున్నట్టు. ఉదయం వాళ్ళు ఎట్టిన పచ్చి కూరగాయల దెబ్బకి నాలుగు మీద రుచి చచ్చిపోయింది. అడుగు ఎక్కకుర్తి వాళ్ళొచ్చేలోపు గబగబా తినేయాలి. లేదంటే ఈసారి గేదెకి గడ్డెట్టినట్టు అడతారేమో. ఇదిగో సుక్కు, హా, సాయంత్రం గుడికెళ్ళి దేవుడికి ఒక 10 రూపాయలు కానుకిచ్చి రావాలి. 10 రూపాయలే? దేవుడి కోసం అంత భారీగా ఖర్చు పెడుతున్నావు ఎందుకో? ధీరజ్ అరెస్ట్ అయ్యి జైలుకెళ్తే ప్రేమ ఆ బాధలో ఉంటాదే తప్ప నా మీద దృష్టి ఎట్టదని గాల్లో కంతులేశానే. కాని గాల్లో ఎగిరిన గాలిపటం టపీమని నేల మీదకు పడినట్టు నా ఆనందం కాసేపు కూడా నిలబడలేదు. ధీరజ్ బయటికి రావడం, మొగ్గు నిడిపించిన ఈరవనితలాగా ప్రేమ పేరు కొట్టేయడం. దాంతో దేవుడు నా పార్టీలోంచి వాళ్ళ పార్టీలోకి జంప్ అయిపోయినట్టున్నాడు. కానీ ఇందాక ఫైనాన్స్ వాళ్ళు ధీరజ్ కాళ్ళు ఎత్తుకెళ్ళిపోయేలా చేసి దేవుడు నా వైపే ఉన్నాడని నిరూపించాడు. అందుకు ఆ నెమ్మదేమో గీత అవతలే ఉంటుంది తప్ప ఇంట్లో వాళ్ళు కలుపుకోలేరు. ప్రేమేమో మొగుడు గోలలో ఉంటుంది. దాంతో వాళ్ళు నా మీద దృష్టి పెట్టడం కొంతవరకు తగ్గుతుంది కదా. పల్లి, एक बार उधर देखो. ఏ పల్లి, ఆచ్ బాబోయ్ బాబోయ్ బాబోయ్, ఇదేం షాకే! మావయ్య గారు నర్మద బండి మీద రావటమే తిమ్మ తిరిగిపోయే షాక్ అయితే, యువరానికి గొడుగట్టినట్టు ఆవిడ గారికి మావయ్య గారు గొడుగట్టడం
హార్ట్ అటాక్ అంటే పెద్ద షాక్ లా ఉంది కదే. శ్రీరామ 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 అంటే అన్నానంటారు గాని ఇది కళ నిజమా? ఓయ్ గవర్నమెంట్ కోడలా, నువ్వు నువ్వు మీ మావయ్య గారిని బండి మీద తీసుకొచ్చావా? నో తల్లే. ఏయ్ ప్రేమ, ఉప్పు మిరపకాయలు తీసుకురావే. మీ నర్మదక్కకి దిష్టి తీయాలి. త్వరగా త్వరగా తీసుకురా. ఏమయ్యో రామరాజు, అంటే అన్నానంటారు గాని ఇంట్లోనేమో కొడుకు కోడల మీద కోపంగా ఉన్నట్టుగా ఉంటారు, కాని మనసులో మాత్రం బోల్డంత ప్రేమ అలాగే ఉంది సుమి. అత్తయ్య, ఆ శ్రీరామ శ్రీరామ శ్రీరామ, కోడలి మావయ్య గారిని బండి మీద తీసుకెళ్తుందని ఊళ్ళో వాళ్ళందరూ దిష్టి పెట్టుంటారు. నా బంగారం కోడలికి ఎవరి దిష్టి తగలకూడదు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంటి వాళ్ళ దిష్టి, బయట వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఆ ఆ. థ్యాంక్స్ అత్తయ్య. అక్క, నువ్వు సూపర్ అక్క. ఈరోజు మావయ్య గారిని బండి మీద తీసుకొచ్చావు. రేపు ఆ గీత చెరిపేసి అందరం కలిసిపోయేలా కలిసుండేలా చేస్తావు. అజ్ బాబోయ్, ఏంటని మావిగారండి ఇది? అసలు ఇదేమైనా బాగుందా అండి? ఏమైందమ్మా? ఏ విషయం గురించి నువ్వు మాట్లాడుతుంది? మీరు నర్మద బండి ఎక్కి రావడం ఏంటండి? ఇలాగైతే నేను కష్టపడి ఇంట్లో గీత గీసిన దానికి అర్థమేముంటుంది నా బొందా? ఏంటమ్మా ఏమన్నా? నువ్వు కష్టపడి ఈ ఇంట్లో గీత గీసావా? మాట్లాడవేంటమ్మా? నువ్వు కష్టపడి గీత గీయడమేంటి? ఆ? అంటే అది అదేనండి మావయ్య గారు. ఆ రోజు ఈ గీత గీసింది నేనే కదండి. ఇంత పెద్ద గీత గీయటానికి నేను బోల్డంత కష్టపడాల్సి వచ్చిందండి. అందుకే కష్టపడి గీత గీసానని అంటున్నానండి. ఆయ్. బాగా కవర్ చేసావు. అవుతావు. భవిష్యత్తులో పెద్ద లేడీలని అవుతావు. అది కాదండి మావయ్య గారండి. ఆ రోజు సాగర్ మర్ది గారు మిమ్మల్ని కన్న తండ్రి అని కూడా చూడకుండా మిమ్మల్ని సొక్క అట్టేసుకొని నట్టింట్లో అంత దూరం నెట్టేశారు కదండి. హే, బుద్ధుందా నీకు అసలు? ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు? అంటే అత్తయ్య గారు, మరోసారి సాగర్ మర్ది గారు మావయ్య గారిని సొక్క అట్టుకొని గంటేయకూడదని. మరోసారి కొడుకు చేతిలో మావయ్య గారికి అవమానం జరగకూడదు అని. మాట్లాడింది చాలే గాని కాపు. నడిపోడు ఆయన ఎందుకు అవమానిస్తాడు? నువ్వు నీ బుద్ధి లేని మాటలు. అచ్చి బాబోయ్, మీరింత అమాయకంగా ఉన్నారేంటండి బాబు? మీరెవరో మేమెవరో మీకు మాకు ఎలాంటి సంబంధం లేదని సాగర్ మద్దు గారు తేల్చి తెగేసి చెప్పి ఏర్పడ్డాడు. మరిప్పుడు నర్మద బండి మీద మావయ్య గారు రావటం సాగర్ మర్ది గారు చూస్తే
మీకు మాకు మాటల్లేవు, మరి నా భార్య బండి ఎక్కిరాటానికి మీకు సిగ్గు లేదా, రోషం లేదా, పౌరుషం లేదా అని సాగర్ మర్ది గారు మావయ్య గారిని మాటలంటే ఏటి పరిస్థితి చెప్పండి. నేను సాగర్ భార్య బండి మీద రాలేదు. నా కోడలు బండి మీద వచ్చాను. రెండు ఒకటే కదా మావయ్య గారు, తేడా ఉంది. చాలా ఉంది. నా కొడుకు దొంగచాటుగా ఉద్యోగం కొనుక్కొని ఈ తండ్రి పరువుని రోడ్డున పడేశాడు. కానీ కాసేపు నేను రోడ్డు మీద నిలబడితే మా మామయ్య గారు రోడ్డు మీద నిలబడకూడదని ఆలోచించి నన్ను మీరు కోడలుగా చూడకండి, కోడలు లాంటి దాన్ని అని అనుకుని బండెక్కండి అని ఇంటికి తీసుకొచ్చింది. తండ్రి అవమానపడ్డా పర్లేదని నా కొడుకు అనుకున్నాడు. కానీ మామయ్య కాసేపు కూడా రోడ్డు మీద నిలబడకూడదని నా కోడలు ఆలోచించింది. ఆ క్షణం నాకు అక్కడ కనిపించింది నా గౌరవం గురించి ఆలోచించిన నా కోడలు. అంతేగాని సాగర్ భార్య కాదు. సుక్కు, సింగిల్ డైలాగ్ అంటే ఇల్లు పెద్దరాయిట్లో ఎంత పాట చెప్పారండి. ఏయ్, నువ్వు కడుపుతో ఉన్నావన్న ఒకే ఒక కారణంతో నేను వదిలేస్తున్నాను. నీ పన్ను చూసుకోకుండా ఇంకోసారి ఇలాంటి పుల్లలు పెట్టే కార్యక్రమాలు చేశావనుకో, నువ్వు మీ అమ్మా బాబు చేసిన అరాచకాలన్నీ మా ఆయనతో చెప్పేస్తాను. భయపడకు, కొట్టనులే. పాపం, మంట పెట్టాలని చాలా కష్టపడ్డావు కదా. అయ్యో, ఆదేం లేదు సెల్లైలు, ఆదేం లేదు. నా తపనంతా మావయ్య గారి పరువు గురించే. అక్క, ధీరజ్ గారిని ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్లిపోయారని నేను బాధపడుతుంటే కత్తిపోయి కాలు వచ్చే డామ్ 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 అని చాలా ఎక్స్ట్రా చేసిందక్క. ఆహా, ఆ కళాపోషణ కూడా బయటకు తీసావన్నమాట. అజ్జు, నా ఉద్దేశం అది కాదు సెల్లాయ్. నువ్వంత కష్టపడి చేసినప్పుడు నీ కళాపోషణని కూడా గుర్తించాలి కదా. అందుకే మంచి ముహూర్తం చూసి సన్మాన సభ పెడతాంలే. ఏంటి సన్మాన సభ? మామూలుగా కాదు, పిచ్చెక్కిపోవాలి నీకు. రెడీగా ఉండు సన్మాన సభకి. మావయ్య గారి దగ్గర ఈ నర్మద నరికించేద్దాం అనుకుంటే వీళ్ళిద్దరి దగ్గర నేను ఇరుకుపోయాను కదరా దేవుడు. సన్మాన సభ అంటే ఏమి ప్రోగ్రాములు ప్లాన్ చేశారు ఏటో. నాన్న, టిఫిన్ లో ఇడ్లీ తర్వాతే ఏదైనా. ఇక నుంచి ఈ రైస్ మిల్లో ఈ ఇడ్లీ గాడి తర్వాతే ఎవరైనా. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? ఇలాగేనా వర్క్ చేయడం? ఏమైంది సార్? బాగానే చేస్తున్నాం కదా. ఏంటి ఏంటి బాగా చేసేది? ఇడ్లీలో ఉప్పు కలిపేటప్పుడు కళ్ళు షార్ప్ గా పనిచేయాలి, కానీ బస్తా మీద బస్తా పెట్టేటప్పుడు కూడా బుర్ర షార్ప్ గా పనిచేయాలి. ఇడ్లీలో ఉప్పు ఎక్కువైనా, ఇక్కడ పనిలో బద్ధకం ఎక్కువైనా ఈ ఇడ్లీకి తిక్క రేగుద్ది. నెక్స్ట్ మంత్ నీకు శాలరీ ఉండదు. అండర్స్టాండ్? అబ్బా అబ్బా, ఆ విషయంలో కాల్ని గట్టిగా కొట్టేసుకున్నాను.
అండర్స్టాండ్? హ్మ్. వెళ్ళు. ఆ, అల్లుడు గారు ఆ, ఇక్కడ బస్తాలు అక్కడ పెట్టించాను, అక్కడ బస్తాలు ఇక్కడ పెట్టించాను. మీరేం చేయకుండా సైలెంట్ గా ఉంటే చాలు. వాళ్ళు రోజు వర్క్ చేసే వాళ్ళే. ఏం చేయాలో ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు. మ్మ్. మైసూరు బోండంలో ఏలు పెట్టి రంధ్రం పెట్టినట్టు అల్లుడేంటి తుస్సుమని గాలి తీసేశాడు. హ్మ్. హ్మ్. కానివ్వండి. మ్మ్. హ్మ్. 15 ప్లస్ 2. ఓకే. అల్లుడు లలలు లా. ఆ? ఆ. ఆ? ఇక్కడ ఎక్కడో డబ్బులు వాసన వస్తుందే. ఆ? డబ్బులు వాసన ఇక్కడి నుంచి. ఆ, ఆ! అమ్మ బాబోయ్, ఒకే వాయిలో 100 ఇడ్లీలున్నట్టు ఒకే బ్యాగులో కట్టలు కట్టలున్నాయి. ఈ రైస్ మిల్లో మనం ఎన్ని రోజులు ఉంటామో తెలీదు. గెట్ అవుట్ అని మనల్ని ఎప్పుడు బయటికి గెంటేస్తారో తెలీదు. అందుకే చుట్టున్నప్పుడే ఏ హెయిర్ స్టైల్ అయినా తువ్వుకోవాలి. అవకాశం వచ్చినప్పుడే చేతి వాటంతో దోచుకోవాలి. ఆ, ఉమ్. ఆ, ఓ, ఉమ్. ఆ, ఆ, సరిగా పెద్దలుడు ఆ? డబ్బులు తీసుకొచ్చాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకో. సరే మామ, వెళ్ళు. నేను చూసిస్తాను, నువ్వు చూసుకో. సరే. మామ, చెప్పు. 20,000 తేడా వస్తున్నాయి మామ. 20,000 తేడా రావడం ఏంట్రా? We are also asking that only. How 20,000 తేడా కమింగ్? ఎలా? కైసే? అరే అది కాదురా పెద్దలుడు, షాప్ వాళ్ళు ఇచ్చిన డబ్బు తీసుకొని వచ్చాను. 1 రూపాయి కూడా తేడా వచ్చే ఛాన్స్ లేదురా. మరైతే 20,000 తేడా ఎలా వచ్చాయి? ఐఎమ్ క్వశ్చనింగ్ దాట్. మనం ఎన్ని ఇడ్లీలు అమ్మితే అన్ని ఇడ్లీల డబ్బులు మనకు కరెక్ట్ గా రావాలి. మరి అలా కాకుండా తక్కువ వచ్చాయంటే ఏంటి మీనింగు? మధ్యలో ఎక్కడో చేతివాటం ఉందనే కదా. అలాగే ఈ డబ్బులకి కలెక్షన్ కింగ్వి నువ్వే కాబట్టి తేడాలో ఎక్కడైనా నీ హ్యాండ్. మామ, అంటే తమ్ముడు మంచోడే. ఆ
పోనీ వర్కర్స్ దగ్గర చెకింగ్ చేద్దామా? రే వాళ్ళందరూ ఎన్నో సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు. ఏ రోజు మిల్లులో రూపాయి పోలేదు. ఇప్పటిదాకా ఈ రైస్ మిల్లు నమ్మకం మీద నడిచింది. ఇప్పుడు వాళ్ళని అనుమానిస్తే వాళ్ళకు మన మీద నమ్మకం పోతుంది. ఆ, నమ్మకం పోతుందని ఆలోచిస్తే పోయిన 20,000 సంగతి ఏంటి? నాకేదో తేడా కొడుతుంది. నేను చెక్ చేస్తాను. ఓకే అల్లుడు, నువ్వు ఎలాగంటే అలాగే. ఓకే. అది కాదురా పెద్దలుడు. నువ్వు టెన్షన్ పడకు మావా, నేను చూసుకుంటాను.